మొన్న సండే మా ఆయన నా కోసం మండి బిర్యానీ వండారు కదా! మరి నేను కూడా మా ఆయన కోసం ఏదో ఒకటి వండి పెట్టాలి కదా అని చెప్పి మా ఆయన్ని అడిగాననమాట. "నీకేం కావాలి చెప్పు మంచిగా వండి పెడతానని" చెప్పి మా ఆయన్ని అడిగితే, మా ఆయనేమో నాకు సాంబారు అలాగే చికెన్ ఫ్రై కావాలని చెప్పి అడిగారనమాట. నీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పాను కదా! నేను వండిన సాంబార్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి. మా ఆయన నా కోసం నేను అడగకుండానే మంచి మంచి డిషెస్ అన్ని చేసి పెడతారు కదా! అయి మాత్రం చేయలేనా అని చెప్పి ఈ రోజైతే సాంబారు, చికెన్ ఫ్రై చేస్తున్నాను మా ఆయన కోసం. చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, మీరు కాశ్మీర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీకేమైనా పోస్టింగ్ వచ్చిందా? పోస్టింగ్ వస్తే గనుక ఎక్కడ వచ్చింది అని. ప్రెజెంట్ అయితే మేము వైజాగ్ వెళ్తున్నామండి. మాకు ఇంకా పోస్టింగ్ రాలేదు. మాకు కాశ్మీర్ లో ఓన్లీ 1 ఇయర్ మాత్రమే క్వార్టర్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ క్వార్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ పెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి 1 ఇయర్ కన్నా ఎక్కువే అయింది. సో అందుకోసమని ఇప్పుడైతే మేము క్వార్టర్ ని వెకేట్ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ పోస్టింగ్ వచ్చినంత వరకు నేను మోక్ష వైజాగ్ లోనే ఉంటాం. మా ఆయనేమో ఇక్కడే ఉంటారు, డ్యూటీ చేస్తారు. ఈ సామాన్లన్నీ ఎక్కడ పెడతారు అంటే మా ఆయన దగ్గర పెడతాం అనమాట. మా ఆయన ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి మూవ్ అయ్యేటప్పుడు ఈ సామాన్లు కూడా ఆయనతో పట్టుకుని వచ్చేస్తారు. ఇక్కడ వదిలేస్తున్నాను అంటే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోను, మా ఆయన దగ్గర పెట్టేసి వెళ్తాను అనమాట.